ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పుణ్యాన్ని మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి వ్రతం. ఈరోజు కామికా ఏకాదశి, ఆషాఢ కృష్ణ ఏకాదశి, ఆషాఢ మాసంలో వచ్చే ఈరోజు విష్ణుమూర్తి ఆరాధన పుణ్యాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తుంది. యోగ నిద్రలోకి వెళ్ళిన మహావిష్ణువుకు మొదటి ఏకాదశి ఈరోజు. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిన తరువాత వచ్చే మొదట ఏకాదశి ఈ మోక్షాన్ని సిద్ధింపచేస్తుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి ఉపవాస దీక్ష, భగవంతుని ధ్యానం, స్మరణ మహా పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ఆషాఢ బహుళ ఏకాదశిని కామికా ఏకాదశి అని అంటారు. కోరిన కోరికలు ఫలిస్తాయి. ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించలేని వారు స్మరణ, భగవంతుని విష్ణుమూర్తిని ఆరాధించండి. తులసి మాతను సాయం సంధ్యా సమయంలో ఆరాధించండి. ఏకాదశి తిథి ఆదిదేవత ఏకాదశి దేవి. ఈ వ్రతాన్ని ఇది సర్వోత్తమమైన తిథి. ఏకాదశి వ్రత ప్రభావం వివరించే కథలు చాలా ఉన్నాయి. ఈ వ్రతాలు పూజలు అన్నీ ఇంద్రియ నిగ్రహముతో, భగవంతుని మనం పూజించేటప్పుడు ఇంద్రియ నిగ్రహముతో ఉంటూ జ్ఞానం విజ్ఞానం కొరకు, మనం ముక్తి కొరకు ఏర్పడిన విశిష్ట సాధనాలు. ఈ వ్రతాలు అన్నీ ఆధ్యాత్మిక తత్వం అంతర్లీనంగా కాకుండా భారతీయుల కర్మకాండ సిద్ధింపదు కదా. సర్వ కర్మలు జ్ఞానముతోనే పరిసమాప్తం అవుతున్నాయి అనేది భగవద్గీత. కనుక ఈ ఏకాదశిని అందరూ ఏకాదశి వ్రతాన్ని చెయ్యండి. చెయ్యలేని వారు భగవంతుని నామస్మరణ చాలా ముఖ్యం. భగవంతుని స్మరించుకోండి. దానికి ఎక్కడైనా సరే మనసులో భగవంతుని స్మరణ చాలా ముఖ్యం. ఈ ఏకాదశి రోజు ఉపవాస దీక్ష, ఈరోజు ఉపవాసం ఉండి రేపు ద్వాదశి రోజు భగవంతునికి నైవేద్యాలు సమర్పించి అందరూ ఇంటిలో నైవేద్యాలను స్వీకరించండి. అలా చెయ్యలేని వారు, ఉపవాస దీక్ష చెయ్యలేని వారు దైవ దర్శనం, దేవాలయాలలో దైవ దర్శనం చేసుకోండి. అంతకన్నా పుణ్యం ఏముంది? ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మహావిష్ణువు లక్ష్మీనారాయణుల అనుగ్రహం అందరికీ కలగాలి. ఈ ఏకాదశి రోజు పెద్దవారు, ఉపవాసం ఉండలేని వారు పళ్ళు పలహారాలు తీసుకొని ఉపవాసం చేయండి. ఈ ఏకాదశి వ్రతాన్ని ఎలా అంటే అలా చేయకండి. ఈరోజు పండ్లు పలహారాలు తీసుకుంటూ ఆ మహావిష్ణువుని ధ్యానిస్తూ సాయంత్రం సమయంలో మహావిష్ణువు దర్శనం, ఇంటిలో తులసమ్మ దగ్గర దీపం వెలిగించి తులసి కోట ముందు చక్కని ముగ్గులు పెట్టుకొని దీపారాధన చేయండి. ఆ పరమేశ్వర నామస్మరణ కూడా సోమవారం కాబట్టి పరమేశ్వర నామస్మరణ చేయండి. విష్ణుమూర్తి ఆరాధన సర్వ శుభాలను కలిగించే విష్ణుమూర్తి ఆరాధన. జీవితంలో ఒక్కసారైనా సరే, సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఈ ఏకాదశి వ్రతాన్ని చెయ్యాలి. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి.